pair of linear equation. Five x minus 2y is equal to 4 and 2x plus 3y is equal to 7. Okay, this is a question. So before going to that question, first ax plus by is equal to c b1x, a2x plus b2y, a1 a2 b1 and b2 is equal to c1 and c2. So this equation we should be first find out. So ఈ ఈక్వేషన్ కి మనకు ఒక ఫార్ములా ఉంది. సో a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. ఈ ఈక్వేషన్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ ఈక్వేషన్ లో a1 by a2 is not equal to అంటే అదేమైతే ఇంటర్సెక్టింగ్ లైన్. ఓకే, తర్వాత ప్యారలల్ లైన్. ఫస్ట్ ఈ మూడు కూడా నాట్ ఈక్వల్ ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్, ఏమైనా రెండు ఈక్వల్ ఉంటే ప్యారలల్ లైన్, ఈ మూడు ఈక్వల్ ఉంటే కోఇన్సిడెంట్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ లైన్. ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఏంటి? not equal to b1 by b2 is not equal to c1 by c2. మూడు కూడా ఈక్వల్ కాకపోతే అది ఇంటర్సెక్టింగ్ లైన్. తర్వాత ప్యారలల్ లైన్. ప్యారలల్ లైన్ ఏంటంటే a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. ఇది ప్యారలల్ లైన్. తర్వాత కోఇన్సిడెంట్ లైన్. కోఇన్సిడెంట్ లైన్ ఏంటి అంటే ఈ మూడు కూడా ఈక్వల్ అయినప్పుడు కోఇన్సిడెంట్ అయింది. సో a1 by a2 equal to b1 by b2 is equal to c1 by c2. ఈ మూడు ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్ అనేది. ఫస్ట్ ఇది గుర్తుంచుకోవాలి. ఇంటర్సెక్టింగ్ లైన్, ప్యారలల్ లైన్, కోఇన్సిడెంట్ లైన్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని దీన్ని ఇది a1 by a1x plus b1y is equal to c1. అంటే ఇక్కడ a అంటే ఏంటి? 5. a2 అంటే ఏంటి? 2. తర్వాత b1 అంటే ఏంటి? -2. c1 అంటే +3. b2 అంటే c1 అంటే 4, b2 అంటే b3 and c2 అంటే 7. ఇప్పుడు మూడు ఈక్వల్ ఉన్నాయా? ఉందా? ఇక్కడ ఏముంది? 5/2 ఉంది, ఇక్కడ 2/2 ఉంది, ఇక్కడ 4/2 ఉంది. సో ఈ మూడు కూడా నాట్ ఈక్వల్. మూడు ఏమి అంటే ఏమొస్తుంది? ఇంటర్సెక్టింగ్ లైన్ వస్తుంది. ఏమొచ్చింది? ఇంటర్సెక్టింగ్ లైన్. సో ఈ ఇంటర్సెక్టింగ్ లైన్ ని ఇప్పుడు మనం సమ్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. క్వశ్చన్ ఇచ్చిండు ఏది? సాల్వ్ ద ఈక్వేషన్ ప్యారలల్ లీనియర్ ఈక్వేషన్ అని ఇచ్చింది. 5x minus 2y is equal to 4, 2x plus 3y is equal to 7. సో దీన్ని మనం ఇప్పుడు a1 by a2 b1 by b2 is equal to c1 by c2 ఐదా కాదా చెక్ చేస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 3 కూడా నాట్ ఈక్వల్ అయింది. మూడు కూడా నాట్ ఈక్వల్ అంటే ఏంటది? ఇంటర్సెక్టింగ్ లైన్. అదే మూడు ఈక్వల్ అయితే మూడులో రెండు ఈక్వల్ అయ్యి ఒకటి ఈక్వల్ కాకపోతే ప్యారలల్ లైన్. సో మూడు కూడా ఈక్వల్ అయినట్టయితే దాన్ని కోఇన్సిడెంట్ లైన్. ఏమదా? కోఇన్సిడెంట్ లైన్. సో ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. ఈ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఈ ఫార్ములా బట్టి ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ అయింది. ఇంటర్సెక్టింగ్ లైన్ అయితే ఏం చేయాలనేది మనం చూద్దాం. ఇది నోట్ చేసుకున్నాం రైట్.